S24 న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగ్గుమంటున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 48 డిగ్రీల వరకు రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా అన్ని ప్రాంతాల్లో 45 నుండి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలాంటి తరుణంలో వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో బాలుడు బగ్గుమంటున్నాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా మరోవైపు వర్షాలు, ఈదురుగాలులపై వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు వెల్లడించాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు బగ్గుమంటున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 48 డిగ్రీల వరకు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా అన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలాంటి తరుణంలో వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం రాబోయే 3 నుంచి 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కొమరెన్ ప్రాంతం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. నిన్న తూర్పు ఉత్తరప్రదేశ్ నుండి ఉత్తర తెలంగాణ వరకు కొనసాగిన ఉపరితల ద్రోణి ఈ రోజు తూర్పు ఉత్తరప్రదేశ్ నుండి జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా అంతర్గత ఒడిశా మీదుగా ఒడిశా కోస్తా తీరం వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఉపరితల చక్రవాక ఆవర్తనం 1 ఉత్తర ఒడిశా తీరం పరిసరాల్లో సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఈ రోజు ఏర్పడింది. ఆగ్నేయ అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్న ద్రోణి ఈ రోజు మధ్య బంగాళాఖాతం, నైరుతి బంగాళాఖాతం మీదుగా తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుంచి 3.1 నుండి 4.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. తెలంగాణలో రాగల 3 రోజులకు వాతావరణ సూచనలు. శుక్రవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది. శనివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో రానున్న 2-3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం కనబడుతోంది. ఈ రోజు, రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, 40 నుంచి 50 కిలోమీటర్ల వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం కనబడుతోంది. ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని ఉత్తర, తూర్పు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రానికి మరో కొత్త రైల్వే లైన్ మోదీ సర్కార్ మంజూరు చేసింది. మనుగూరు, రామగుండం మధ్య కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు ఆమోద ముద్ర వేసింది. తెలంగాణకు కేంద్రం శుభవార్త అందించింది. కొత్త రైల్వే లైన్ కు ఆమోద ముద్ర వేసింది. మనుగూరు, రామగుండం మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మించనుంది. 5 ఏళ్లలోనే దీనిని పూర్తి చేయాలని డెడ్ లైన్ పెట్టుకుంది. ఇది పూర్తయితే భద్రాచలం, రామగుండం వంటి ప్రాంతాలకు సులువుగా చేరుకోవచ్చు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రానికి మరో కొత్త రైల్వే లైన్ మోదీ సర్కార్ మంజూరు చేసింది. మనుగూరు, రామగుండం మధ్య కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు ఆమోద ముద్ర వేసింది. దీన్ని 5,818.45 కోట్లతో నిర్మించనుండగా పీపీపీ పద్ధతితో పబ్లిక్ లో ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఈ రైల్వే లైన్ పొడవు 207.8 కిలోమీటర్లు ఉంటుంది. ఇది పూర్తయితే స్థానిక ప్రాంతాల ప్రజలకు రైల్వే సౌకర్యం అందుబాటులోకి రావడంతో పాటు ప్రయాణ సమయం తగ్గనుంది. మేడారం జాతరకు వెళ్లే వారికి ఈ రైల్వే లైన్తో మరింత కనెక్టివిటీ లభించనుంది. ఈ కొత్త రైల్వే లైన్ మాంథని, భూపాలపల్లి, మేడారం, తాడ్వాయి, గోపాలరావుపేట మీదుగా వెళ్తోంది. ఇది పూర్తయితే మనుగూరు, రామగుండం మధ్య దాదాపు 90 కిలోమీటర్ల దూరం తగ్గుతోందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మనుగూరు నుంచి రామగుండం వెళ్లేందుకు భద్రాచలం, కాజీపేట మీదుగా వెళ్లాల్సి వస్తోంది. కొత్త లైన్ పూర్తయితే ప్రయాణ సమయం తగ్గనుంది. ఇక ములుగు, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతాలకు రైల్వే సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఇక మేడారం, భద్రాచలం లాంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు కూడా మరింత సులువవుతోంది. ప్రయాణికులతో పాటు సరుకు రవాణా, ఖనిజాలు, ఎరువుల బొగ్గు వంటి సరుకు రవాణాకు కూడా కీలకం కానుంది. త్వరలో ఈ కొత్త రైల్వే లైన్ పనులు చేపట్టనున్నారు. తొలి ఏడాదిలో భూసేకరణ ప్రక్రియ చేపట్టనుండగా ఆ తర్వాత 4 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయనున్నారు. ఇక త్వరలోనే టెండర్లను కూడా రైల్వే శాఖ ఆహ్వానించనుంది. అనంతరం పీపీపీ మోడల్ ని ఖరారు చేసి పనులు ప్రారంభించనుంది. డిపిఆర్, భూసేకరణ అనుమతులు వంటి పనులను రైల్వే శాఖ చేపట్టనుండగా నిర్మాణం
నిధుల సమీకరణ వంటి పనులను ప్రైవేట్ సంస్థకు అప్పగించనున్నారు. ఈ రైల్వే లైన్ పూర్తయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు పెద్ద వరంగా మారనుంది. జిల్లాలోని గిరిజన ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ అందుబాటులోకి రానుంది. భద్రాచలం నుంచి రామగుండంకు త్వరగా చేరుకోవచ్చు. తెలంగాణలోని మందుబాబులకు షాకింగ్ న్యూస్. రాష్ట్రంలో మద్యం ధరలు భారీగా పెరగనున్నాయి. ఇప్పటికే ధరల పెంపుపై తుది నిర్ణయం తీసుకోగా త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ధరల పెంపుకు సంబంధించి ఇప్పటికే కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీంతో పాటు మద్యం తయారీ కంపెనీల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. తెలంగాణలోని మందుబాబులకు షాకింగ్ న్యూస్. రాష్ట్రంలో మద్యం ధరలు భారీగా పెరగనున్నాయి. ఇప్పటికే ధరల పెంపుపై తుది నిర్ణయం తీసుకోగా త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ధరల పెంపుకు సంబంధించి ఇప్పటికే కమిటీ ప్రభుత్వానికి సిఫార్సులు చేసింది. దీంతో పాటు మద్యం తయారీ కంపెనీల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలో ధరలు పెంచక తప్పదని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో జూన్ 2 తర్వాత మద్యం ధరలు పెరగవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు 10 నుంచి 15% వరకు ధరలు పెరగవచ్చని చెబుతున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న వస్తోంది. దీంతో ఆ తర్వాత మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం జలకిచ్చేందుకు రెడీ అవుతోంది. దాదాపు అన్ని రకాల మద్యం ధరలను పెంచేందుకు సిద్ధమవుతోంది. జూన్ 2 తర్వాత దీనికి సంబంధించిన ప్రకటన రావచ్చని తెలుస్తోంది. మద్యం తయారీకి ఎక్కువ వ్యయం అవుతోందని, ధరలను పెంచాలని ప్రభుత్వానికి కంపెనీలు ఎప్పటి నుంచో వినతులు అందిస్తున్నాయి. పెంచకపోతే తమకు ఆర్థిక భారం అవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో సీసాల ధరలు పెరిగాయి. అంతేకాకుండా కమర్షియల్ గ్యాస్ ధరలు పెరగడంతో తయారీ ఖర్చు 15 నుంచి 20% వరకు పెరిగిందని కంపెనీలు చెబుతున్నాయి. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు 1000కి పైగా పెరిగాయి. దీంతో కంపెనీల ఒత్తిడి, కమిటీ సిఫార్సుల మేరకు మద్యం ధరల పెంపునకు రేవంత్ సర్కార్ మొగ్గు చూపింది. సాధారణ మీడియం బ్రాండ్లతో పాటు ప్రీమియం బ్రాండ్ల ధరలను కూడా పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీంతో పెంపు వల్ల ప్రభుత్వ ఖజానాకు కూడా ఆదాయం పెరగనుంది. అయితే మద్యం ధరలకు సంబంధించి గతంలో రేవంత్ సర్కార్ ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇతర రాష్ట్రాల్లోని మద్యం ధరలు, ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను అంచనా వేసింది. దీని ఆధారంగా 25 నుంచి 30% వరకు పెంచాలని ప్రభుత్వానికి నివేదికలు ఇటీవల అందించింది. అయితే అంత మొత్తంలో పెంచితే మందుబాబుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో 15% వరకు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కాగా రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు మద్యం ధరలు పెంచలేదు. ఇప్పుడు తొలిసారి ధరలను పెంచేందుకు రెడీ అవుతోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో మద్యం ధరలు తక్కువగా ఉన్నాయి. తెలంగాణలో బీజేపీ పార్టీలు కలిసి పరిపాలన చేస్తున్నాయని ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ సభ్యత నమోదు సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పరిపాలన చేస్తున్నాయని ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం సభ్యత నమోదు సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ నాయకులు సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని పిలుపునిచ్చారు. ఓటరు సమగ్ర సవరణ కార్యక్రమం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పరస్పరం స్నేహపూర్వకంగా ఉంటూ బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి కుటీల రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ విజీ గౌడ్, మాజీ జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠల్ రావు, మాజీ జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మోసం చేసే పార్టీలు రెండు అయిపోయినాయి, బీజేపీ అండ్ కాంగ్రెస్. ఈ రెండు పార్టీలు కలిపి ఈ రాష్ట్రం దోసుకొని తింటున్నాయి. రేవంత్ రెడ్డి అనేవాడు డే టైంలో మొత్తం కాంగ్రెస్, నైట్లో బీజేపీ. ఇద్దరి ముళ్ళలు మోస్తున్నాడు, ఇద్దరు సూట్ కేసులు మోస్తున్నాడు, ఇద్దరు సంతృప్తి పరుస్తున్నాడు. అసలు దేశంలో ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అట్లా చేయడు, ఒక్కటి చేస్తున్నాడు. పూర్తి రెండు పార్టీలను కలిసి చేస్తున్నాడు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ బీఆర్ఎస్ పాదయాత్ర ఖచ్చితంగా నిర్వహిస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ బీఆర్ఎస్ పాదయాత్ర ఖచ్చితంగా నిర్వహిస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలమూరు ప్రాజెక్టుపై పాదయాత్ర అనగానే సీఎం హడావిడి స్టార్ట్ చేశారని, వెంటనే సీఎం రివ్యూ చేసి ఇరిగేషన్ అధికారులు లేకుండా సమావేశం ఏర్పాటు చేయడం ఏం లాభమని దుయ్యబట్టారు. 2.5 ఏళ్లలో రివ్యూల మీద రివ్యూలు చేస్తున్న పనులు ముందుకు సాగటం లేదంటూ ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన పనులను
టెండర్లను ప్రజలకు చూపిస్తామని వెల్లడించారు. పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేసి ప్రజలకు నీళ్లు ఇవ్వాల్సిందేనంటూ అన్నారు. నార్లాపూర్ ఏదుల రిజర్వాయర్లు 95% పూర్తయ్యాయి. కాలువలు దాదాపు 98% బీఆర్ఎస్ హయాంలో పూర్తి చేశాం. కాంగ్రెస్ వచ్చిన తర్వాత టెండర్లు క్యాన్సిల్ చేశారంటూ మండిపడ్డారు. ఏపీలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ ను సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఇరిగేషన్ సలహాదారుగా పెట్టుకున్నారని, ఆయన కారణంగా తెలంగాణకు నష్టం జరుగుతోందంటూ ఆరోపించారు. కాంగ్రెస్ ఏం చేసిందో పాదయాత్ర చేసి చూపించాలని డిమాండ్ చేశారు. పాలమూరు జిల్లాను కాంగ్రెస్ నాశనం చేస్తోందని పేర్కొన్నారు. పాలమూరు జిల్లాలో ఒక్క ఎకరా ఎండిపోకుండా కేసీఆర్ ప్రాజెక్టులను డిజైన్ చేస్తే కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల జనవరిలోనే జూరాల ఎండిపోయిందంటూ విమర్శించారు. జూరాల నుంచి నీళ్లు ఇప్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, శ్రీశైలం నుంచి మే నెలలో నీళ్లు లిఫ్ట్ చేసుకోవచ్చని సూచించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు టెండర్లను రీకాల్ చేయాలని కోరారు. పాదయాత్ర జూన్లో ఉంటుందని, త్వరలోనే తేదీ ప్రకటిస్తామని శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. నార్లాపూర్ నుంచి ఉద్దండాపూర్ వరకు తమ పాదయాత్ర ఉంటుందని వివరించారు. వచ్చే 6 నెలల్లో పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతులకు గోదావరి కావేరీ లింక్ ప్రాజెక్టుతో లింక్ పెట్టడం తెలంగాణ పాలిట ద్రోహమే అవుతోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలో టీడీపీ అనుకూల ప్రభుత్వం ఉందని, ఏపీకి అనుకూల నిర్ణయాలు తీసుకుంటారా అంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కు 5 ఎంపీలుంటే తెలంగాణకు ఇంత అన్యాయం జరిగేదా అంటూ అన్నారు. ఢిల్లీలో తెలంగాణ అనుకూల గొంతులు లేకపోవడం వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందంటూ పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ సీఎం అయ్యాక సాగునీటికి ప్రాధాన్యత ఇచ్చారని, పాలమూరు రంగారెడ్డిలో 5 రిజర్వాయర్లు పూర్తి చేశామని వెల్లడించారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేశారు. జనవరిలో పోతే మేము నిరంజన్ రెడ్డి గారు, లక్ష్మణరెడ్డి గారు, మేము అందరం పోతే జనవరిలో జూరాలు ఎండుకపోయింది. జూరాల నుంచి నీళ్ళు ఇస్తారంట. నీవు జూరాల ఒక సుక్క నీళ్ళు వస్తలేదు పైనుంచి, కర్ణాటక నుంచి చెక్ డ్యామ్ల మీద పెట్టి ఒక్క సుక్క నీళ్ళు వస్తలేదు. టోటల్గా మొత్తం ఎండిపోయింది జూరాల. ఎండిపోయిన జూరాల నుంచి నీళ్ళు ఎట్లా చేస్తారు? ఇవాళ కూడా నీళ్ళు తెచ్చుకోవచ్చు శ్రీశైలం నుంచి. ఇది ఏప్రిల్ మేలో కూడా నీళ్ళు తీసుకొని రిజర్వాయర్ నింపుకోవచ్చు. ఎండిపోయిన దగ్గర నీళ్ళు నింపుకుంటామా చెప్పండి, ఎట్లయితుంది? 9 మాసాలు పోసిన తల్లికి ఎంత ప్రేమ ఉంటుందో పిల్లల మీద. ఇలా తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళు కూడా తెలంగాణ అంత ప్రేమ ఉంటుంది. ఉట్టి అడ్డగోలుగా తెలంగాణకు సంబంధం లేనోడు, తెలంగాణ గురించి కోరుకోనోడు, ఇలా ఎవరంటే ఎవరు పిచ్చిగా మాట్లాడితే పాలమూరు ప్రాజెక్టు మీద అది కాదది. 100% మేము పాదయాత్ర చేస్తాం, 100% బిడలు ఉంచుతాం, ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తాం. రైతుల కన్నుల్లో సంతోషం చూసేంత వరకు, ప్రతి ఎకరాకు నీళ్లు వచ్చేంత వరకు వదిలిపెట్టాం. రైతులకు ఇచ్చిన హామీలన్నీ కూడా, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇంకా ఏమేమి హామీలు ఇచ్చిండ్రో బోనస్లు కావచ్చు, అవన్నీ రైతులకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చేంత వరకు మేము ఖచ్చితంగా తిరుగుతాం, చేస్తాం. నార్లాపూర్ నుంచి ఉదండపూర్ వరకు మా యాత్ర సాగుతుంది. దాని తర్వాత ఖచ్చితంగా ఇచ్చిన హామీలపైన, మా జిల్లా ప్రజలపైన, అన్ని వర్గాలపైన మేము చేస్తాం. ముద్దురాజులకు బీసీఏలకు గూప్ల చేస్తామన్నారు, ఏమైందని అడుగుతాం. గొల్ల కురువులకు 3 లక్షల రూపాయలు బ్యాంకులు ఇస్తాన్నారు, ఏమైందని అడుగుతాం. గీతా కార్మికులకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇస్తున్నారు, ఏమైందని అడుగుతాం. మున్నూరు కార్పొరేషన్ ఏమైందని అడుగుతాం. ఎంబీసీ కులాలకు పదవులు ఏమైందని అడుగుతాం. 42% రిజర్వేషన్లు ఏమైందని అడుగుతాం. ఏ ఒక్క అంశం మీరు ఇచ్చినటువంటి దాని మీద మేము చేస్తాం. కనుక దయచేసి ఉట్టిగా రివ్యూలు కాకుండా ఇరిగేషన్ అధికారులను పిలిపించుకొని రివ్యూ పెట్టండి, ప్రజా సమక్షంలో పెట్టండి, లేదు అధికారులను రూములు బంద్ చేసుకొని పెట్టండి, కార్యాచరణ మీరు ప్రకటించండి, ప్రాసెస్ స్టార్ట్ చేయండి, టెండర్లు కాల్ ఫర్ చేయండి. రెడీగా ఉంది టెండర్ బిడ్డు, టెండర్ క్యాన్సిల్ అయ్యింది, మళ్ళీ ఏం చేయాలి? ఇమ్మీడియట్ రీకాల్ చేయాలి. దాని అంతే, ఒక రోజులో అయిపోయి పని. ఆ రీకాల్ చేయకుండా ఉట్టుటిగా మేము పెడితే, మీరు మాట్లాడితే మేము పెడితే కాదు. అది ఖచ్చితంగా మేము చేసే ప్రతి అడుగు, మేము చేసిన డెవలప్మెంట్ పైన అడుగు మీద అడిగేసుకుంటూ పోతాం. మరి జిల్లా నాయకులు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కార్యక్రమాన్ని నిర్వహించాలి. తొందరగా టెండర్లు కాల్ఫర్ చేసి నీళ్ళు ఇవ్వాలి. అది మీ బాధ్యత. టెండర్ క్యాన్సిల్ చేయకుంటే ఈ పాటికి అయిపోయింది. ఉట్టి పుణ్యానికి క్యాన్సిల్ చేసి తినే అన్నంలో రాళ్ళు పోసినట్లు, తినే అన్నం రాళ్ళు వేసి మళ్ళీ రాళ్ళు ఏరినట్లు పరిస్థితి. కనుక అది చరిత్ర క్షమించదు మిమ్మల్ని. దయచేసి ఇమ్మీడియట్గా ఈ 3-4 నెలల్లో, 6 నెలల్లో నీళ్ళు ఇవ్వాలి. 2 నెలల్లో కంప్లీట్ చేసుకుని టెండర్లు, నెక్స్ట్ 6 నెలల్లో మొత్తం టోటల్ కంప్లీట్ పని చేయాలని చెప్పి మీ ద్వారా మేము డిమాండ్ చేస్తాను. పంట కొనుగోలు సంక్షోభంపై ఎన్నాలి మొద్దు నిద్ర ముఖ్యమంత్రి గారు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. కేబినెట్ మీటింగ్ లోనైనా కళ్ళు తెరవండి అని హితవు పలికారు. రైతుల ప్రాణాలు పోతున్నా పంటలు కొనరా, కొనుగోలు కేంద్రాల్లో కుప్పకూలుతున్నా కనుకరించరా అని మండిపడ్డారు. పంట కొనుగోలు సంక్షోభంపై ఎన్నాలి మొద్దు నిద్ర
ముఖ్యమంత్రి గారు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. కేబినెట్ మీటింగ్ లోనైనా కళ్ళు తెరవండి అంటూ హితావు పలికారు. రైతుల ప్రాణాలు పోతున్నా పంటలు కొనరా, కొనుగోలు కేంద్రాల్లో కుప్పకోలుతున్నా కనికరించరా అంటూ మండిపడ్డారు. ధాన్యం తగలబెట్టుకుంటున్నా తండ్లాట తీర్చరా అంటూ ప్రశ్నించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. కొనుగోలు కేంద్రాల్లో ఈ మరణం మృదంగం ఏంటంటూ సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో రోడ్డెక్కరి రైతు లేడు, రాస్తారోకో జరగని రహదారి లేదని అన్నారు. ఇవాళ బూతులు తిడుతున్న రైతులే రేపు వార్తలు పెడతారంటూ హెచ్చరించారు. కాంటా పెట్టని కాంగ్రెస్ సర్కారుకు రైతు చేతిలోనే కౌంట్ డౌన్ మొదలైంది అని అన్నారు. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ TS24 న్యూస్.